ఆరాధనా 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 ఆరాధనా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామంలో మిమ్మల్ందరినీ కూడా ఈ మండలకాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. ఒకనాడు ఒక సాధువు తన చేతిలో ఒక సిలువను పట్టుకొని ఈ ట్రైన్ పట్టాల పక్కన కూర్చొని తను బిగ్గరగా ఏడుస్తూ కూర్చుంటున్నాడు. అది ఒక యవనస్తుడు తనని గమనించి ఎందుకు ఏడుస్తున్నావని అడిగిన వాడై ఉంటున్నాడు. నీకేం కష్టం వచ్చింది, ఎందుకని ఏడుస్తుంటున్నావు? ఆయన తన కష్టాలను గురించి చెప్పలేదు, కానీ ఆ సిలువ వైపు చూస్తూ ఇలా అన్నాడు, మా దేశంలో మేమంతా స్వయం కృషితో మోక్షం కోసం వెతుకే వారిగా ఉంటాం, కానీ సిలువ మీద దేవుడు నా కోసము నేను చెయ్యలేని పనిని తాను పూర్తి చేసిన వాడై ఉంటున్నాడు. ఇది కేవలం ఒక చిహ్నంగా కాదు, కానీ దేవుడు తన హృదయమును చీల్చి మన కొరకు చూపించిన శ్రేష్టమైన విలువైన ప్రేమ అంటూ జ్ఞాపకం చేస్తూ, లెంట్ అనేది కేవలము మనం ఏమి చేయాలి, దేవుని కొరకు మనమేమి చేయాలని కాదు, కానీ దేవుడు మనకై ఏమి చేసి ఉన్నాడు అనేది కనుగొనడము, గుర్తించడము, జ్ఞాపకం చేసుకోవడము, ధ్యానించడమే నిజమైన లెంట్ అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాం. పిల్లరా, మన ప్రభువు సమాప్తమైనది అన్నప్పుడు అది ఓటమితో వచ్చిన పిలుపు స్వరము కాదు, అది విశ్వమంతయు కూడా ప్రతిధ్వనించే విజయ నినాదముగా జ్ఞాపకము చేయబడుతుంది. గ్రీకు భాషలో దీనిని టెటెన్స్టాయ్ అంటూ తెలిపిన వారిగా ఉంటున్నారు. అంటే సంపూర్తిగా వెల చెల్లించబడి ఉన్నది అని దాని యొక్క అర్థమై ఉంటున్నది. దేవాలయపు తెర పైనుండి కింద వరకు చినిగిపోయిన వారి దేవుని హృదయము నేరుగా మనిషిని చేరుస్తున్నది. మతపరమైన ఆచారాలను పని లేకుండా సిలువ ద్వారా దేవుని ప్రేమ మనలందరినీ తన హక్కున చేర్చుకున్నట్లుగా చూస్తుంటున్నాం. ప్రియులరా, మన పాపపు వెల చెల్లించబడి ఉంటున్నది. దేవుడు తన కార్యమును సంపూర్తి చేసిన వాడిగా ఉంటున్నాడు. మనము సిలువను కేవలము శ్రమగా చూసినట్లయితే మనము పొరబడిన వారిగా ఉంటున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే తన ఎదుట ఉంచబడిన ఆనందమును కొరకై అంటూ హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేస్తుంటారు. అంటే తన ఆనందము ఏమై ఉన్నది, దేవునికి కలిగే ఆనందము ఏమై ఉన్నది అంటే మనము పొందుకొనే రక్షణ బట్టే జ్ఞాపకం చేస్తున్నాను. అందుకోసమే ఈరోజు నీవు నేను రక్షింపబడిన రక్షణ వస్త్రమును ధరించుకుంటూ, నూతనముగా స్వభావమును ధరించుకుంటూ దేవుని వైపు తిరిగినప్పుడు, దేవునిని చూచినప్పుడు, దేవునిని ఆశ్రయించినప్పుడు అది ఆయనకి మహా ఆనందముగా దేవుడు ఆశించినట్లుగా చూస్తుంటున్నాం. అందును బట్టే ఆ ఆనందము నిమిత్తమై తన్ను ఈ లోకములో ఉంటున్న ప్రతి వాటిని తృణీకరించిన వాడిగా ఉంటున్నాడు. ముళ్ళ కిరీటమును ధరించుకున్న వాడిగా ఉంటున్నాడు. శరీరంలో కుళ్ళ పొడిచినా కూడా తనను తండ్రి వీరేం చేస్తారో వేరే ఎరగరు గనుక వీరిని క్షమించు అంటూ విజ్ఞాపన చేసిన వాడిగా ఉంటున్నాడు. సిలువ దేవుని యొక్క హృదయమును వెల్లడిపరుస్తుంటున్నది. ఏ విధముగా దేవుడు ప్రేమిస్తుంటున్నాడు, ఎంత ఆనందముగా తన ప్రాణమును అర్పించిన వాడిగా ఉంటున్నాడో అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు వైపు ఈరోజు మనము చూద్దాం. ఎందుకంటే ఆ సిలువ ఒక సాక్ష్యముగా దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. తన ఆనందమైన మరణంలో మనకు ఆశీర్వాదకరమైన జీవమును ప్రసాదించిన దేవుడై ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు ఆ సిలువ తట్టు మనం చూద్దాం. ఆ సాధువు ఏ విధముగా అయితే తనను చూస్తూ ధ్యానిస్తూ తన్ను పశ్చాత్తాపము నొందుకుంటూ స్మరించుకుంటూ దేవునిలో సంతోషించిన వాడిగా ఉంటున్నాడో, అదే విధముగా ఈరోజు నీవు నేను కూడా దేవుని తట్టు, ఆ సిలువ తట్టు చూస్తూ ఆ మహా ఆనందముగా మనని మనము మార్చుకుంటూ నూతన నవీన స్వభావం ధరించుకుంటూ దేవునికి ఇష్టలుగాను అంగీకారముగాను ఆయనను సంతోషపెట్టే సాక్షులుగాను ఈ లోకంలో వర్ధిల్లుటకు త్రియక దేవుడు మనకు సహాయం చేసి కాపాడనుగాక.
ఆమెను ప్రార్థించదము. మహా గొప్ప కనికరం కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభా, నీవు సిలువను సహించిన దేవుడవై ఉంటున్నావు. సిలువ మరణము పొందేంతగా విధేయతను కనపరిచిన దేవుడవై ఉంటున్నావు. ఇవి ఎందుకు చేసి ఉన్నావని ప్రశ్న చేసుకున్నట్లయితే, ఇదిగో ప్రభా, మా జీవితంలను విమోచించడానికి, మా జీవితంలను రక్షించడానికి, మా జీవితంలోని ఇదిగో ప్రభా నీతో కలిసి అన్యోన్యమైన సహవాసంలో నిలిచి ఉండటానికి నీవు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో ఈ ఆనంద సంతోషమైన సాక్ష్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ మండల కాలంలో ప్రభా మమ్మల్ని మేము క్రీస్తు పోలికలో మమ్మల్ని మేము మార్చుకుంటూ వాక్యములోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను, సహవాసంలో వృద్ధి చెందుకుంటూ ఇదిగో ప్రభా నీ దృష్టికి అంగీకారయోగ్యంగా ఉండే కృప భాగ్యము అందరికీ అనుగ్రహించుకొని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.